హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు రథసప్తమి అండి. నేను పూజ అనేది ఎట్లా చేసుకున్నాను అనేది మీ అందరికీ షేర్ చేద్దామని చేస్తున్నానండి వీడియో. నేను ఎలా చేసుకున్నానో చూపిస్తాను పదండి పూజ. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెష్ అప్ అయిపోయానండి. ఇప్పుడు మామూలుగా దేవుడి దగ్గర దీపం పెట్టుకొని తర్వాత సూర్యుడి దగ్గర పాలు పొంగించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటాను. ఇదిగోనండి, దేవుడి దగ్గర నిత్య దీపారాధన చేసేసుకున్నాను. ఈరోజు యాజ్ యూజువల్ మార్నింగే అయిపోయిందండి. 7 బిఫోర్ చేసేసుకున్నాను పూజ. సప్తమి అనేది 7:30 దాటిన తర్వాత తగులుతుందన్నారు కదండి. అందుకోసమని ఈలోపు మిగిలిన ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటున్నాను. పూజకు కావాల్సిన సామాన్లన్నీ దగ్గర పెట్టుకుంటున్నాను. ఇదిగోనండి, పువ్వులు, పాలు, అరటిపళ్ళు, కొబ్బరికాయ, చిక్కుడాకులు, చెరుకు గెడ, రేగిపళ్ళు, జిల్లేడు పువ్వులు, మొలక పెసలు, దేవుడి సామాన్లు, పాలు పొంగించడానికి కావాల్సినవన్నీ పెట్టుకున్నాను. పాలు పొంగించడానికి స్టవ్ మీద పాలు పెట్టుకున్నానండి. ఓం నమో సూర్యదేవాయ నమః. ఇదిగోనండి, చెరుకు గడతో పరమాన్నం కలుపుతున్నాను. గరిటె యూజ్ చేయకూడదు కదండి. బెల్లం వేస్తున్నాను. బెల్లం రెడీ పెట్టుకున్నాను పరమాన్నంలోకి. పరమాన్నం రెడీ అయింది. ఇదిగోనండి, పూజ స్టార్ట్ చేసుకుంటున్నానండి. ముందుగా అష్టోత్తరం చదువుకున్నాను సూర్యనారాయణ స్వామికి. తర్వాత ప్రసాదం, చిక్కుడాకుల్లో ప్రసాదం పెట్టాను స్వామికి. చిక్కుడాకుల్లో పెట్టడం వల్ల సైంటిఫికల్ రీజన్ వల్లే కదండి మన పెద్దవాళ్ళందరూ చిక్కుడాకుల్లో పెట్టాలి అని చెప్తారు. పూజ కూడా సూర్యనారాయణ స్వామి కిరణాలు తగిలేలా చేసుకోవాలని చెప్తారు ఆరు బయట. అందుకని అలా చిక్కుడుకాయలతో రథం చేసుకోవాలన్న అన్నీ సంథింగ్ సైంటిఫికల్ రీజన్స్ ఉంటాయి కదండి. పూజా కార్యక్రమం శాస్త్రోక్తంగా పూర్తి చేసుకున్నానండి. స్వామివారికి తాంబూలం సమర్పించాను. మొలక పెసలు మొక్క జల్లడం అంటారు కదండి, మొక్క వేయడం అంటారు కదా, మొక్క వేశాను స్వామివారికి. తర్వాత వంట కార్యక్రమంలోకి వెళ్ళాను. ఈరోజు కత్తిపేటతో కోసినవి ఏవి కూడా తినకూడదు అంటారు కదండి. అందుకని చిక్కుడుకాయలు చేతితో చిక్కుకుంటున్నాను. చిక్కుడుకాయ వేపుడు వేయించి పోపు వేసానండి. ఇదిగో ఇప్పుడు కాఫీ కలుపుకొని తాగుతున్నానండి. ఇదంతా అయిన తర్వాత చిక్కుడుకాయలు వేగుతున్నాయండి. అదేవిధంగా టొమాటోలు, పప్పు టొమాటో కలిపి వేసేసానండి. టమాటా అలాగే వేసేసాను, కొయ్యకూడదు కదా. ఇప్పుడు మ్యాష్ చేసుకొని పప్పు తాళింపు వేస్తాను. ఇదిగోనండి, వంట పూర్తయింది. మా వారికి లంచ్ బాక్స్ కూడా సర్ది పెట్టేశానండి. ఇంతకీ నేను రథాన్ని ఎలా చేశానో చూపించలేదు కదా మీకు. ఇదిగోనండి, ఇలా చేశాను. బాగుందా అండి నా రథం? తినండి. బాయ్ అండి.